Audio Jungle. యేసుక్రీస్తు జననానికి గుర్తుగా ప్రపంచవ్యాప్తంగా ప్రజలు జరుపుకునే మతపరమైన సాంస్కృతిక పండుగ క్రిస్మస్. ఈ పండుగను క్రైస్తవుల్లో అత్యధికులు మతపరంగాను, క్రైస్తవేతరులు సాంస్కృతికంగాను నిర్వహిస్తూ వస్తుంటారు. అయితే శ్రీకాకుళం జిల్లా పలాస నియోజకవర్గం మందస మండల కేంద్రంలో అగాపే సంపూర్ణ సువార్త సంఘం ఆధ్వర్యంలో సోమవారం క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. చిన్నారులంతా నృత్యాలు చేస్తూ ఆహుతులను ఆకట్టుకున్నారు. అలాగే ఆ దేవదేవుడైన యేసుక్రీస్తును విశ్వాసులంతా స్తుతించారు. ఈ నేపథ్యంలో చర్చిలన్నీ అందంగా ముస్తాబయ్యేవి. పాస్టర్ డి సత్యం దేవుని వాక్యాన్ని వినిపించారు. ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో సహసేవకులు శాంతారావు, డేవిడ్, యోహాను, భాస్కర్ తదితరులతో పాటు హరిపురం, సిరిపురం, పలాస, మందస ప్రాంతాల నుంచి అధిక మొత్తంలో విశ్వాసులు హాజరయ్యారు. అసలు తూర్పు దేశం జ్ఞానులు యేసు పుట్టిన వెంటనే సంతోషించారు. యేసు పుట్టినప్పుడే వారు తూర్పు దేశంలో ఏం చేశారండి? ఆ ప్రత్యేకమైన ఒక నక్షత్రమును చూశారు కదా. ప్రవచన వారి ప్రవక్త, వారి జాతి, వారి దేశం ఏంటి, వారి మతం వేరు. కానీ వారి మత ప్రవక్త క్రీస్తుకు పూర్వము 1000 ఏళ్ల క్రితమే, యేసు పుట్టక ముందు 1000 ఏళ్ళకు ముందే ఒక ప్రత్యేకమైన నక్షత్రం పొలుస్తుంది యోధా దేశంలో. ఏంటి మరి పరిశుద్ధుడు పుడతాడని ఆ గ్రంథములో రాయబడి ఉన్న కారణం చేత ఆయన యొక్క శిష్యులు ఆ గ్రంథాన్ని చదివిన వారు ఎదురు చూస్తూ ఉన్నారు ఆ నక్షత్రము కొరకు. ఎప్పుడైతే నక్షత్రం వెలిసిందో అప్పుడే ఆనందించి ఆనందంతో సంతోషముతో ఇంచుమించు 2 సంవత్సరాలు ప్రయాణం చేసి ఈ యేసయ్య దగ్గరికి వచ్చి అత్యానంద భరితులయ్యారు.